మణిపూర్లో దశాబ్దాలుగా తగవు పడుతున్నారు కుకీలు, మెయితీలు. మెయితీ అనేటువంటి తెగ మైదాన ప్రాంతంలో ఉండటం, వాళ్ళు గిరిజనులే. కుకీ అనే తెగ అడవి ప్రాంతంలో ఉండటం, వాళ్ళు గిరిజనులే. ఆ గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ మాదక ద్రవ్యాలే పండిస్తున్నటువంటి మాఫియా శక్తుల చేతుల్లో వాళ్ళు ఉండి ఈ మైదాన ప్రాంతంలో మెయితీల్ని అక్కడికి రానివ్వకపోవడం, దాని వెనకాల వీళ్ళల్లో క్రైస్తవ మత మార్పిడులకు గురైనటువంటి వాళ్ళు ఉండటం, వాళ్ళకి తోడుగా బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఏదైతే తప్పు పనులు జరుగుతున్నటువంటి దానికి తోడుగా నిలబడుతూ ఉండటం, వాళ్ళంతా ఒక్కటై మెయితీల మీద దాడులు చేస్తున్నటువంటి అంశం. ఇది ఎందరు చెప్పినా వినకుండా అది మతపరమైన ఘర్షణలుగానే చూపించినటువంటి అసహన పరులు మన రాష్ట్రంలో, మన తెలుగు మీడియా, మన రెండు రాష్ట్రాల్లో కూడా అదే హైలైట్ చేస్తూ వచ్చారు. అట్లాగే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మారుమూలన ఇద్దరు లవర్స్ మధ్య గొడవ వస్తే దాన్ని కాస్త మతపరమైనటువంటి చిచ్చుగా, కులపరమైనటువంటి చిచ్చుగా చూపించారు. ఇట్లా ఎక్కడెక్కడో బీజేపీకి వ్యతిరేకంగానో, మోడీకి వ్యతిరేకంగానో వస్తే చూపెడతారు. అంటే అది వాస్తవంగా మత ఘర్షణల కింద సృష్టిస్తారు, లేదంటే అసహన సంఘటనల కింద చూపిస్తారు. మరి బెంగాల్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి పేపర్లో ఒక ముక్క, లేకపోతే షార్ట్ న్యూస్, స్పీడ్ న్యూస్లో ఒక ముక్క, లేదంటే ఒకసారి బులెటిన్ వేసి తీసేయడం. ఏం కర్మ ఇది? బ్రేకింగ్లు ఏమైనాయి, స్పెషల్ న్యూస్లు ఏమైనాయి, రియల్ న్యూస్లు ఏమైనాయి? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎందుకు లేరు? ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం క్రమంగా మారుతున్నటువంటి పరిణామాలకి సాక్ష్యం.